ఒకటి చెప్పండి సూటిగా. చాలా మంది ఏంటంటే ఫౌండేషన్లతో వస్తారు. ఇప్పుడు కూడా కొంతమంది పేర్లు ఉన్నాయి గతంలో, ఇప్పుడు కూడా వస్తారు. అది చాలా మంది ఏంటంటే మీ అభిమానులు కావచ్చు, చాలా మంది యువత కూడా కావచ్చు. అన్న లక్ష్యం ఏంటి, టార్గెట్ ఏంటి? నేనున్నా లేకున్నా సేవ అనేది జరగాలి. ప్రతి ఒక్కటి చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రజాప్రతినిధి ఎలక్షన్ వచ్చినాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ ముగ్గురు ఆఫర్ ఇచ్చారు అనుకోండి, మీరు ఎటు వెళ్ళే అవకాశం? నెక్స్ట్ ఒకవేళ రాజకీయాల్లో వస్తే ఫస్ట్ చేసే పనే నేను అది. ఫస్ట్ పోయి కలెక్టర్కి వినపడతాం, నెక్స్ట్ డిపిఓ గారికి, అగ్రికల్చర్ డిఏఓ గారికి డెఫినెట్ గా రిప్రజెంటేషన్ ఇచ్చి మార్పియాలి. అంటే నేను వచ్చినా రాకుండా ఇక్కడ లోకల్ లీడర్లు పిక్ చేసుకోవాలి. ఇట్లాంటి హాయ్, నేను మీ రాపుల్ ప్రభాకర్, సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడుతున్నాను. మనం ఇప్పుడైతే నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలో ఉన్నాం. చండూరు మండలానికి చెంది పుల్యముల స్వగ్రామం అయినటువంటి టిఆర్ ఇన్ఫ్రా బిజినెస్ నేమ్ అది. టిఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ యువతకు స్ఫూర్తిదాయకంగా, రాజకీయ నాయకులకు కూడా ఒక స్ఫూర్తినిచ్చే విధంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి రామరెడ్డి, వెంకట రామరెడ్డి గారితో మనం ఈరోజు ముఖాముఖి చేయబోతున్నాం. ఆయనతోని చాలా రోజుల నుంచి కూడా కలిసి మాట్లాడాలనుకున్నాం. ఈరోజు మనకు అందుబాటులోకి వచ్చారు. నమస్కారం అండి. చెప్పండి, అసలు మీరు ఒక బిజినెస్ నుంచి టిఆర్ ఫౌండేషన్ ఎందుకు స్థాపించాలనిపించింది? చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి చేయాలా, మనం సంపాదించే రూపాయల జనాలకి ఇంత ఇవ్వాలా, అదే కాన్సెప్ట్. అంతకు మించి సరే మనకు మన టైం బాగాలేనప్పుడు చిన్నప్పుడు మనది మామూలు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆ జర్నీలో మనకి ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు సాయం చేసిన వాళ్ళు, ఆ చిన్న హెల్ప్ వల్ల ఒక పెద్ద మైల్ స్టోన్ ఎక్కినా కావచ్చు. ఓకే, అట్లా నేను చేసే ఒక చిన్న హెల్ప్తోని జనాలు, లేకపోతే విద్యార్థులు, లేకపోతే ఒక రైతు కావచ్చు, ఎవరైనా కావచ్చు, పెద్ద మైల్ స్టోన్ ఎక్కుతారని ఆశ అంతే. అండ్ ఫస్ట్ నుంచి కూడా ఒక సేవా కుటుంబంలో ఉన్నాం కాబట్టి అది ఒక ప్యాషన్ లాగానే ఉంది నాకు ఫస్ట్ నుంచి సేవ అనేది. ఫ్యామిలీ బేసిస్ వచ్చి అంటే ఎట్లా, మిడిల్ క్లాస్? మాది అప్పర్ హై క్లాస్ నుంచి మిడిల్ క్లాస్కి వచ్చినాం. సో తాతగారు గవర్నమెంట్ హెడ్ మాస్టర్, రిటైర్ అయ్యారు. 100 ఎకరాలు ఉండే, బట్ కాలక్రమేణా తగ్గుకుంటూ వచ్చి తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాం మేము కూడా. లైక్ నేను కూడా ఊర్లో బర్రెలు కాసిన, మందు కొట్టిన, పొలం కాడ కూడా వర్క్ చేసిన రోజులు చాలా ఉన్నాయి. మా తోటకు మందులు కొట్టిన రోజులు, పొలం కాడ నీళ్ళు కట్టిన రోజులు చాలా ఉన్నాయి. సో అట్లా ఓవర్ ద పీరియడ్ ఇంక్రీజ్ అయ్యి మనము మన తెలివితోని, మన సర్కిల్తోని, మన చదువుతోని ఇంప్రూవ్ అయింది తప్ప మనకు వెనకటి నుంచి వచ్చిన ఆస్తులు ఏం లేదు. అమ్మ నాన్న కూడా సర్పంచ్గా ఊరికి చేసిన సేవకులు, ఇవేమైనా కొంచెం ప్రభావం ఉన్నాయా? మనం ప్రభావం అమ్మ నాన్న సర్పంచ్ తర్వాత అయ్యారు. ఓకే, ప్రభావం అనేది చిన్నప్పటి నుంచి ఉంది. చిన్నప్పటి నుంచి అయినా నాన్న సంఘంలో ఉండే, ఫస్ట్ నుంచి అయినా ఇంకా ఎప్పుడు రూపాయి తినేటోడు కాదు, ఒకరికి మంచి తప్ప చెడు చేసే గుణం కాదు ఆయనది. ఆ ఎన్విరాన్మెంట్లో పెరిగినాం కాబట్టి ఆబ్వియస్లీ మనకు అయ్యే థాట్స్ వస్తాయి. ఇప్పుడు ఇంట్లో ఒకళ్ళు చెడు చేయాలా, ఒకళ్ళ దగ్గర మన డబ్బులు దొబ్బాలని ఎన్విరాన్మెంట్లో పెరిగితే అట్లా పెరుగుతాం. ఇంట్లో ఫస్ట్ నుంచి కూడా అరే మనకు కొంచెం వద్దు, మన దగ్గర తినొద్దు అన్న కాన్సెప్ట్లో పెరిగినాం కాబట్టి ఫస్ట్ నుంచి అట్లే ఉన్నాం. అదే నడుస్తుంది ప్రస్తుతానికి అయితే. అంటే క్వాలిఫికేషన్ పరంగా మీరు అబ్రాడ్ కూడా వెళ్ళి వచ్చారని అంటారు, అదేంటి? నేను ఎంబీఏ చేసిన ఇక్కడ. ఎంబీఏ చేసి ఒక 10 years జాబ్ చేసిన తర్వాత యూఎస్కి వెళ్ళి జాబ్ వీసా మీద వెళ్ళిన. ఓవర్ ద పీరియడ్ అక్కడ ఒక 4 years ఉన్నా. 4 years తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను. ఒకటి చెప్పండి సూటిగా. చాలా మంది ఏంటంటే ఫౌండేషన్లతో వస్తారు. ఇప్పుడు కూడా కొంతమంది పేర్లు ఉన్నాయి గతంలో, ఇప్పుడు కూడా వస్తారు. అది చాలా మంది ఏంటంటే మీ అభిమానులు కావచ్చు, చాలా మంది యువత కూడా కావచ్చు. అన్న లక్ష్యం ఏంటి, టార్గెట్ ఏంటి? టు బి వెరీ ఫ్రాంక్, ఓకే, ఓపెన్గా మాట్లాడితే సేవ్ అనేది ఇవాళ స్టార్ట్ అయింది కాదు. నా దగ్గర నాకు 10,000 జీతం ఉన్నప్పుడు కూడా 3,000 దానం చేసిన రోజు వచ్చడున్నాయి. ఓకే, ఒక ఫౌండేషన్ ద్వారా నేను ఒక్కని చేయలేను. సరే బిజీగా ఉంటా, కొద్దిగా బిజినెస్లు ఉన్నాయి, అంటే మనకు కూడా ఇన్కమ్ ఉంటేనే అవుట్ గోయింగ్ పోయేది. సో బిజినెస్లు ఉన్నాయి. ఓవర్ ద పీరియడ్ ఏంటంటే నేను ఉన్నా లేకున్నా సేవ అనేది జరగాలి. ప్రతిసారి డబ్బులు ఉంటే జరగదు. ఓకే, మనకు థాట్ ఉంటే జరగదు. సో ఏంటంటే ఒక టీం కావాలి మనకి. మనం ఇంటెన్షన్ ఏం లేదు అక్కడ, టీం కావాలా. ప్రతి సమస్య ఇప్పుడు వానికి సాయం చేస్తున్నావు అంటే నిజమైన సాయం చేయాలి. వాడేదో తాగడానికి వచ్చి డబ్బులు ఇచ్చి ఇట్లా కాకుండా మనం ఏంది, నేను స్కూల్ పిల్లలు సైకిల్ కొనిచ్చినాం, వాళ్ళకి కొద్దిగా కంఫర్ట్ అవుతుంది. వాళ్ళ జీవితాలు ఏం మారిపోవు కానీ వాళ్ళ లైఫ్లో కొద్దిగా కంఫర్ట్ యాడ్ అవుతుంది. ఇట్లా చిన్న చిన్న విషయాలు ఎట్లా తెలిసే మనకు, మన టీం ఉన్నప్పుడు తెలుసు. దానికోసం ఏం చేసుకున్నాం, టిఆర్ ఫౌండేషన్ అని పెట్టినాం.
దాని ద్వారానే చిన్న చిన్న సమస్యలు మనకు గ్రౌండ్ లెవెల్లో చిన్న ప్రాబ్లం ఇది క్లియర్ చేసి ఇలా సాల్వ్ కావాలి. మెయిన్ టార్గెట్ అది. ఇలా చేస్తే ఆ సాయంకి వాళ్ళ లైఫ్లో ఏదో ఒక చిన్న చేంజ్ రావాలి. బుక్కులు కొనిచ్చినాం, రేపటి చదువుకుంటాడు. సైకిల్ కొనిచ్చినాం, రేపటి తోటి తిరుగుతాడు. రైతుకు ఒక ఎక్విప్మెంట్ కొనిచ్చినాం, రేపటి నుంచి అది వాడతాడు. అంటే నీకు అప్పులైనా నేను తీర్చలేను. అర్థమైందా? ఇట్లా సమాజంలో ఉన్న పెద్ద సమస్యలని సాల్వ్ చేయడం కాదు. ప్రస్తుతానికి ఫౌండేషన్ పెట్టిన మెయిన్ రీజన్ ఏంటంటే ఒక చిన్న సమస్య ఎమ్మటే తీరవచ్చు, కానీ వాడికి అది బాగా ఇబ్బంది పెడుతుంటుంది. అట్లాంటివి టార్గెట్ చేయాలంటే నాకు టీం ఉండాలి. ఆ టీం కోసం మన పాత పిల్లలే ఉన్నారు, అందరూ నా కోసం వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. అందరికి కూడా అదే ప్యాషన్ ఉంది. అంటే ఏదో ఒకటి చేయాలన్న ప్యాషన్ ఉంది పిల్లలకి. నాకొక్కరికి ఉండడం విషయం కాదు, మనకొక్కరికి ఉంటే అది ముందలు పోదు ఎప్పటికి. పిల్లలందరికీ కూడా ఎమ్మడి తిరిగే వాళ్ళకి అదే ప్యాషన్. అరే అన్నొస్తే ఇది చేస్తాడు, మనం కూడా ఒక యాక్చువల్ ప్రాబ్లం తీసుకుపోవాలా, ఇట్లా అనవసరమైన ప్రాబ్లమ్స్ తీసుకుపోయి బ్యాడ్ నేమ్ రావద్దు మన ఫౌండేషన్ కానీ మనకు కానీ అన్న కాన్సెప్ట్లో పిల్లలు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తారు గ్రౌండ్ లెవెల్లో. యాక్చువల్గా ఏదైనా ఇష్యూ ఉన్నా కానీ పోయి మన వాళ్ళు వెరిఫై చేసుకుంటారు, ఈ ఇష్యూ ఉందా లేదా అని. చేసుకున్నాక మనం సాయం చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నిస్తాం. కొన్నిసార్లు 100% చేయకపోయినా మన పరిధిలో మనం చేసేంత సాయం చేయడానికి ప్రయత్నిస్తాం. ఇప్పటి వరకు మీరు చేసిన దాంట్లో ఒక తృప్తిని, అంటే ఒక చిన్న సాయం చేసినప్పుడు అది లక్షలు కావచ్చు, 1000 కావచ్చు, 100 కావచ్చు, కానీ మీకు తృప్తిని ఇచ్చింది, అబ్బా ఇది ఓకే మనం చేసాం అని పర్టికులర్గా గుర్తున్న సాయం ఏమైనా ఉందా? చాలా ఉన్నాయి. అంటే స్కూళ్ళలో చేసినాయి, అంటే ఒక్కోటి ఒక లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సాటిస్ఫాక్షన్ ఎక్కడో చిన్న ఫీలింగ్. డిఫరెంట్ సెగ్మెంట్స్ లో మనం హెల్ప్ చేసినాం. స్కూళ్ళకి చేసినాము, రైతులకు చేసినాము. ఇక బెస్ట్ సాటిస్ఫాక్షన్ అంటే మనకు బేసికల్గా రైతుల కోసం లాస్ట్ ఇయర్ మొన్న ఇయర్ కూడా చేసినాము. ఐకేపీ సెంటర్లలో వాటర్ పెట్టించినాం. అక్కడ పెయిన్ నాకు తెలుసు. అంటే నేను కూడా ఆడ ఒడ్లు ఆరబోసిన కాబట్టి ఊరవతలు బేసికల్గా పోస్తాం. ఓ బాటిల్ తీసుకపోతే మన బాటిల్లో 4 తాగుతారు. ఆ బాటిల్ ఎప్పుడో అయిపోతుంది. ఆ ఎండకి ఆ బాటిల్లో వేడి ఉంటాయి నీళ్ళు. అదేంటంటే యాక్చువల్గా అక్కడ ఒక కూర్చోడానికి కొద్దిగా నీడు ఉండి మంచి టైంకి నీళ్ళు తాగితే వాళ్ళ హెల్త్ కూడా డిహైడ్రేట్ కాకుండా ఉంటారు అనేది నేను ప్రాక్టికల్గా చూసిన ప్రాబ్లం. నేను ఎప్పుడైతే ఒడ్లు ఆరబోసి కుప్పలు ఎత్తిందో అప్పుడు చూసిన ప్రాబ్లం. దట్ గేవ్ మీ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఎందుకంటే ఐ కెన్ ఫీల్ ఇన్ ది రైస్. వాళ్ళ కళ్ళల్లో రైట్ ఓకే టైంకి ఒక చల్లటి, అంటే మిట్ట మధ్యాహ్నం 2ంటికి మనకు కూడా చల్లటి నీళ్ళు ఇస్తే ఎట్లుంటుంది అంటే వాళ్ళ కళ్ళల్లో కనిపించడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. మునుగోడు నియోజకవర్గంలో ఇప్పుడు ఒక సొంత మండలం అని కూడా కాకుండా అన్ని మండలాలు కూడా కవర్ చేస్తున్నారు. అంటే మొత్తం మీద మేము తిరుగుతున్నప్పుడు కానీ ఎక్కడైనా కానీ మీ పేరు వినబడుతుంది. ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము తర్వాత? ఇంకొద్ది సంపాదించి ఇంకొద్ది సేవ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే చాలా మంది అభిమానులు కూడా మాకు అడిగింది ఏంటంటే, అన్న ఏ పార్టీకి వస్తారు, ఏదైనా పార్టీ రాజకీయ పార్టీలకు వచ్చే అవకాశం ఉందా, రేపు ప్రజాప్రతినిధిగా ఇంకెక్కువ అవకాశం ఉంటుంది కదా ప్రజాప్రతినిధి? డెఫినెట్ గా ప్రజాప్రతినిధి అంటే రాజకీయాలకు పోవడానికి కొద్ది బిగ్గర్ ప్లాట్ఫామ్. ఓకే, మీరు అన్నట్టు సేవ చేయడానికి ఒక బిగ్గర్ ప్లాట్ఫామ్, బిగ్గర్ పీపుల్ ఉంటారు వర్క్ చేయడానికి. అండ్ మన కింద వర్క్ డ్రైవ్ చేయడానికి కూడా బిగ్గర్ పీపుల్ ఉంటారు, అంటే లాట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. పార్టీలు ప్రక్క పెడితే మనకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నేను రాజకీయాలకు వస్తానా రానా అనేది సేవ అయితే కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ థింగ్ అదైతే క్లియర్. ఓకే, సెకండ్ రాజకీయాలకు వస్తా ఏ పార్టీ చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రజాప్రతినిధి ఎలక్షన్ వచ్చినాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ ముగ్గురు ఆఫర్ ఇచ్చారు అనుకోండి, మీరు ఎటు వెళ్ళే అవకాశం? అంటే మా పోటీ అన్నప్పుడు ఏదో పార్టీ నుంచి చేయాలి, తప్పదు. నేను ఓటు చేస్తానే డిజైన్ చేయగలను. మీరు అన్నారు రాజకీయంగా మీరు ఫస్ట్ పోతే నేను చెప్తున్నా ఇవాళ రాజకీయం ఎట్లుందంటే ఓటి సిద్ధాంతం, ఓటి ఉద్దేశం. ఓకే, సిద్ధాంతం పరంగా పోతావా ఉద్దేశం పరంగా పోతావా అనేది అయ్యాల పరిస్థితులను బట్టి, అయ్యాల ఉన్న సమీకరణలను బట్టి ఒకవేళ నేను రాజకీయాల్లో పోతే దాని ప్రకారం డెసిషన్ తీసుకుంటాను. ప్రస్తుతానికి అయితే ఉద్దేశం ఏం లేదు. ప్రస్తుతానికి జస్ట్ ఫౌండేషన్ నుంచి పుష్ చేద్దాం, కొద్దిగా బిజినెస్ కాన్సన్ట్రేట్ చేసి అదే దాని మీదనే ఇన్కమ్ పెరిగితే ఫౌండేషన్ నుంచి కూడా కొద్దిగా పుష్ చేద్దాం అన్న కాన్సెప్ట్లే ఉన్నా. అట్లాంటి సిచ్యువేషన్ వచ్చిన రోజు డెఫినెట్గా ఆ రోజు పరిస్థితులను బట్టి పోవాల్సి వస్తే చూద్దాం. అంటే జనాలకి ఏది బెటర్ అవుతుంది ఆ రోజు సిచ్యువేషన్ వరకు చూసి దాన్ని చేసుకుంటారు. మొత్తం మీద అయితే అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే అన్న ప్రజాప్రతినిధిగా రావాలని అయితే కోరుకుంటున్నారు చాలా మంది, యువత కావచ్చు. ఇప్పుడు ఇంత అవకాశం దక్కుతుంది, తర్వాత ఇంకా అవకాశం ఉంటుంది. మీరు ఇంకెందుకంటే ప్రజలు చొచ్చుకుపోతున్నారు కాబట్టి ఇప్పుడు ఉన్న కాడికి 3 పార్టీలు కూడా ఏమనుకుంటున్నాయంటే కామ్రేడ్ మావాడే అనుకుంటున్నారు. అది ఫ్యాన్స్ అందరితో మాట్లాడుతుంటాం కదా, ఎప్పటికైనా
అవసరాన్ని వాళ్ళు అక్కడ పార్టీలు ఏం చేస్తున్నాయంటే అవసరాన్ని బట్టి అతన్ని దించుకోవాలి అనే దాంట్లో కూడా ఒక టాక్ నడుస్తున్నది. పార్టీలు బాగోడు కాదండి, జనాలు మావాడు అనుకుంటే ఎవరే లీడర్ అవుతారు. ఓకే, ఆ పార్టీలు సో కూడా పార్టీలు ఏంటంటే అందరితో మంచిగా ఉంటాం అన్న. బేసికల్గా మనకు ఎవరితో శత్రుత్వం లేదు. మనం సరే యాక్టివ్ గా ఫస్ట్ నుంచి కూడా పాలిటిక్స్ లేను కాబట్టి డెఫినెట్ గా సిద్ధాంతపరమైన వైర్యాలు ఏమి ఉండవు. ఎన్నో ఇప్పుడు మీరు కలిసిర్రు, మీ సిద్ధాంతం ఏదైనా ఉండొచ్చు, మీరు కలిసిర్రు, మీ సిద్ధాంతం ఏదైనా ఉండొచ్చు. అన్న అనుకుంటావు, తమ్ముడు అనుకుంటాం, ఏజ్ లో పెద్ద అయినా అన్న అంటావు, చిన్న అయినా అన్న అంటావు. ఇదేంటంటే మనకు ఉన్న పర్సనల్ రిలేషన్. సో అందరికి ప్రస్తుతానికి బాగానే ఉన్నాం అందరం. ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీ నుంచి తీసుకుంటే మరి బీజేపీ పార్టీ ఉంది, మరి ఆ ప్రభావం ఉంటుంది. ఆ వాల్యూస్ డెఫినెట్ గా ఉంటాయి. బీజేపీ పార్టీ అంటే ఒక సిద్ధాంతం గల పార్టీ, ఒక వాల్యూస్ అందరికి తెలిసిన విషయం. కొద్దిగా సర్వీస్ ఓరియంటెడ్ ఉంటుంది. డెఫినెట్ గా చిన్నప్పటి నుంచి ఆ ఫ్యామిలీలో పెరిగిన కాబట్టి ఉండవా అంటే అది అబద్ధమే అవుతుంది. ఉండవని చెప్తే అయితే మేము ఒకటి అనుకోవచ్చు. అటైతే మొదటి ప్రాధాన్యత బీజేపీ తర్వాతనే ఉంటుంది. మీరు ఏదైనా అనుకోవచ్చు అన్న, ఏదైనా అవుతుంది. మేము బేసికల్ ఏంటంటే ఇంట్లో మా నాయన ఒకటి అనుకుంటది, మా అమ్మ ఒకటి అనుకుంటది, మా అమ్మ ఒకటి అనుకుంటది. అనుకునే అంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు అనుకుంటారు. డెఫినెట్ గా మీరు అన్నట్టు నేను కూడా అదే చెప్తున్నా. ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఇవాళ ఉన్న క్యాల్కులేషన్ ప్రకారం మీ మైండ్ లో ఒకటి ఉంది, తండ్రి బీజేపీ కావచ్చు, మావాడు బీజేపీ నుంచి వస్తాడు కావచ్చు అని. మా అమ్మ కోటి ఉంటుంది, నా ఫ్రెండ్స్ కోటి ఉంటుంది. ఆ రోజు సిచ్యువేషన్ బట్టి, సిచ్యువేషన్ కంటే ఐ వుడ్ లైక్ టు సే లైక్ జనాలకి ఎక్కడ పోతే మనం ఎక్కువ సర్వీస్ చేయలేస్తాం అన్న కాన్సెప్ట్. ఇప్పుడు అందులోకి దిగి ఏదో చంపేయాలని అయితే డెఫినెట్ గా లేదు, ఇంటెన్షన్ లేదు, అది ఎప్పుడు మైండ్ లో కూడా రాదు. సో ఇప్పుడున్న పొలిటీషియన్స్ లో మీకు నచ్చిన పొలిటీషియన్ ఎవరు? స్టేటా, లోకలా, ఎట్లా? ఎక్కడైనా అంటే మనం మాట్లాడే స్టేట్, లోకల్. స్టేట్ లో అయితే లైక్ కేసీఆర్. అంటే నేను కోరు తెలంగాణ వాది. ఓకే, ఉద్యమం నుంచి కూడా ఫస్ట్ నుంచి ఉద్యాన తిరిగి కొట్లాడి ఉస్మాన్ యూనివర్సిటీలో నేను 20 రోజులు ఉన్నా. అంటే యాజ్ యాక్టివిస్ట్ గా, మీరు ఉద్యమకారుడుగా డెఫినెట్ గా నేను కేసీఆర్ లైక్ చేస్తా. అండ్ కంట్రీ వైజ్ వచ్చేసరికి డెఫినెట్ గా మోడీ గారు ఐఎమ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ ఇట్. ఎందుకంటే మోడీ గారు ఈ చేంజ్డ్ అంటే లైక్ ఒక స్ట్రాంగ్ లీడర్, మనని దేశ విదేశాలు నిలబెట్టేటు అండ్ అట్లాంటి రిఫార్మ్స్ తీసుకొచ్చిండు. అట్లాంటి లీడర్ ఇంకో 10 సంవత్సరాలు కావచ్చు నా ఉద్దేశంలో. మీరు షార్ట్లీ ఒకటి ఏంటంటే యువత, నేటి యువత ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు కావచ్చు, విద్యార్థులు మనం చూస్తుంటే రకరకాలుగా సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నాం. విద్యార్థులకు కావచ్చు, యువతకు కానీ మీరు షార్ట్లీ చెప్పే ఒక మెసేజ్ ఏమైనా ఉందా? ఒకటే మెసేజ్ ఏంటంటే మన ప్రపంచం చాలా ఫాస్ట్గా మారుతుంది, దానికి తగ్గట్టు మనం అడాప్ట్ కావాలి. ఈ గ్యాప్లో మనము ఈ గంజాయికి బానిస కావడం, గవర్నమెంట్ ఫాల్ట్ కూడా ఉంది. విచ్చలవిడిగా గంజాయి దొరకడం, వచ్చే జన్జీ మొత్తము వ్యసనాలకి అలవాటు కావడం. అంటే వాళ్ళకి రిసోర్సెస్ దొరుకుతున్నాయి, ఈజీ యాక్సెస్ ఉంది కాబట్టి అలవాటు అవుతారు. కానీ ప్రపంచం చాలా ఫాస్ట్గా అవుతుంది. టెక్నాలజీ మనం ముందుకు తీసుకొని అంటే ఎర్లీగా అడాప్ట్ చేసుకొని కొద్దిగా మంచిగా చదువుకొని సక్సెస్ కావాలని కోరుకుంటాను నేను. అండ్ ఇంకొకటి స్పోర్ట్స్లో కూడా మంచి ఇంట్రెస్ట్ చూపిస్తే, ఏమైతే బేసికల్గా స్పోర్ట్స్లో చూపిస్తే ఈ ఎడిక్షన్స్ తగ్గుతాయి. సో ఇంకంతేనా, ప్రస్తుతానికి అయితే టెక్నాలజీ పరంగా అప్గ్రేడ్ కావాల్సిందే నెక్స్ట్ జనరేషన్. ఎందుకంటే దట్ ఈస్ వేర్ ద హోల్ గేమ్ ఈస్. వరల్డ్ వైడ్ మొత్తం కూడా ఇప్పుడు వచ్చే ఏ టెక్నాలజీ కావచ్చు, ఒక 10 yearsలో మనం చూసే ఇవాళ ప్రపంచం 10 years తర్వాత ప్రపంచం కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. అంటే సెల్ ఫోన్కి ముందు మన ప్రపంచం ఎట్లుండే, మనం సెల్ ఫోన్ లేనప్పుడు చూసినాం, ఉన్నప్పుడు చూసినాం. సెల్ ఫోన్కి ముందు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే, ఇవాళ సెల్ ఫోన్కి తర్వాత ఏ